స్టేజ్ బూట్ క్యాంప్ హాల్ అద్భుతంగా ఉంది. విశ్వాంత హాల్. సో ఇక్కడ మన రామకోటి సార్ ఉన్నారు. సో సో అద్భుతమైనటువంటి నెట్వర్క్ మార్కెటింగ్ గురించి చాలా బాగా చెప్పగలను సామర్థ్యత ఉన్నటువంటి వ్యక్తి. పర్ మంత్ 4 lakhs ప్లస్ ఇంకా మెయింటైన్ చేస్తున్నారు. ఇటు వచ్చేసి దొరబాబు గారు ఒక డాక్టర్ విస్టేజ్ చేస్తూ ఉన్నారు. సార్ కూడా 4 lakhs ప్లస్ కింద చూడండి, 4 lakhs ప్లస్ ఇంకా మెయింటైన్ చేస్తూ ఉన్నారు. ఇటు వచ్చేసి పితాని సుధాకర్ గారు 5.56 lakhs 5.5 lakh పర్ మంత్ ఇంకా మెయింటైన్ చేస్తూ ఉన్నారు. సార్ కూడా ఒక మంచి అద్భుతమైన స్పీకర్. ఇటు వచ్చేసి మన గురువు గారు మన అప్లైనర్ ఈశ్వర్ సార్ 5.5 lakh పర్ మంత్ ఇంకా మెర్నర్గా ఉన్నారు. సో ఇక సద్గురు సాహు సార్. సో సార్ గురించి చెప్పింది 10.6 lakh పర్ మంత్ ఇన్కమ్ ఎర్న్ చేస్తున్నారు. ఇకపోతే మా అందరికి టాప్ అప్లైనర్ వచ్చేసి సుబ్బయ్య శెట్టి సార్ పర్ మంత్ 46 lakhs ప్లస్ ఇన్కమ్ ఎర్న్ చేస్తున్నారు. ఇటు వచ్చేసి కంపెనీ ఎండి దీపక్ సూద్ సార్. సో కంపెనీ ఎండి 5,000 కోట్ల రూపాయల టర్న్ ఓవర్ రన్ చేస్తూ ఉన్నారు. ఇకపోతే మన అప్లైనర్ డిఆర్కే రాజు గారు సారు 5.2 lakh. ఇప్పుడు వచ్చేసి రంజిత్ గారు ఒక కర్రల మిల్లులో పనిచేసే ఒక సాధారణ కూలి ఈరోజు పర్ మంత్ 7.1 lakh ఇంకా మెయింటైన్ చేస్తూ ఉన్నారు. సార్ గురించి నాకు పెద్దగా అవగాహన లేదు. 4.5 lakhs మాకు సైడ్ వా. సో ఇటు వచ్చేసి కవితామూర్తి గారు మేడం చాలా బాగా స్పీచ్ ఇస్తారని చెప్పిస్తున్నాను. 4.1 lakh పర్ మంత్ ఇంకా మెయింటైన్ చేస్తూ ఉన్నారు. సో లోపలికి వెళ్ళి చూద్దాం ఫ్రెండ్స్, లోపల ఎలా ఉంది, ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, హాల్ ఎలా ఉన్నాయి. పివి మహేష్ గారు డైలీ మనకు దీని గురించి గ్రేట్గా చెప్తా ఉన్నారు బూట్ క్యాంప్లో. ఇకపోతే మన గ్రేట్ లీడర్ సేతయ్య గారు మనకు ఎదురు ఇచ్చారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. తర్వాత రాంబాబు గారు. ఓకే. తర్వాత సో సార్ అగ్రి ట్రైనర్, కంపెనీ తరపున అగ్రి ట్రైనర్. ఇకపోతే సైదుల్ సార్ పర్ మంత్ 6.25 lakh ఎర్నర్. సో అద్భుతమైనటువంటి స్పీకర్, మంత్రముగ్ధుల సామర్థ్యత ఉన్న వ్యక్తి. సో సారు. ఇకపోతే మన మధ్యలో రాజ్ కుమార్ గారు, మన గ్రేట్ పెట్లేతర షాప్ వాంట రాజ్ కుమార్ గారు. హాయ్ చెప్పండి. ఓకే. విజయవాడ నుంచి మేమందరం వచ్చాం ఫ్రెండ్స్, బూట్ క్యాంప్ కోసం వైజాగ్ వచ్చాం. ఇకపోతే ఇక్కడ కరోనా డెపో మన అప్లైనరు రమణ సార్. సో ఇక్కడ చూడండి రమణ సార్ ఉన్నారు. సో ఇక్కడ ఉంది టాప్ అప్లైనర్స్ అంకయ్య గారు. వీళ్ళందరూ పర్ మంత్ 2 lakhs 3 lakhs ప్లస్ ఇంకా మెయింటైన్ చేస్తున్నారు. రోజు మనకు బూట్ క్యాంప్లో కనపడి జూమ్ మీటింగ్ కనపడి మహేష్ పివిఆర్ గారు. సో మన అప్లైనర్ వనిత మేడం గారు. సో ఒక గవర్నమెంట్ స్టాఫ్ నర్సు. ఈరోజు మనకు పోతే మనకి పివి లక్ష్మి మేడం. వీళ్ళు కరోనా డెపో పోస్టర్స్ అనమాట ఇవన్నీ. సో రోజు సారీ వీళ్ళందరూ యూసీడీస్ పర్ మంత్ లక్షల్లో ఇంకా మెయింటైన్ చేస్తూ ఉన్నారు. ఒకరోజు భగవంతుడి దయ తెలిస్తే మనం కూడా ఈ పోస్టర్స్లో ఉండాలి, ఆశపడితేనే ఏదైనా సాధ్యమవుతుంది. ఇడిపోతే క్రౌన్ డైరెక్టర్స్. సో వీళ్ళందరూ హద్దరు చేయండి. ఇందులో మన గ్రేట్ లీడరు జాషువా సార్ ఉన్నారు, మన అప్లైనర్. సో మంచి సబ్జెక్ట్, గొప్ప జ్ఞానగని అని చెప్పాలన్నమాట. అపారమైన సబ్జెక్ట్ ఉంది. ఇకపోతే శ్రీనివాస్ గారు ఒక గవర్నమెంట్ స్కూల్ టీచర్, వాళ్ళ బ్రదర్ నాగరాజ్ గారు. వీళ్ళు కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్ అనమాట. సో ఇకపోతే అంటే మన పరిచయం ఉన్న వాళ్ళకి చెప్తా ఉన్నాను. ఇకపోతే ఇక్కడ కిట్టు సార్ ప్లస్ నాగరాజ్ గారు వీళ్ళందరూ కూడా అబ్జర్వ్ చేస్తే. ఇకపోతే ఇక్కడ మన గ్రేట్ లీడర్ రత్నశేఖర్ సార్ కూడా ఈ పోస్టర్లో ఉన్నారు. సో ఏదో ఒక రోజు మనం కూడా ఈ పోస్టర్లు ఎక్కాలని చెప్పి ఆశపడదాం. ఓకే ఫ్రెండ్స్. సో ఇక లోపలికి వెళ్ళి దీన్ని అబ్జర్వ్ చేద్దాం. ఇదంతా కూడా ఈ యొక్క క్రౌన్ డైరెక్టర్స్ అండ్ యూసీడీ పోస్టర్స్ అనమాట. సరదాగా మన రాజ్ కుమార్ గారు దీని సరదాగా టీటీ తిరుగుతూ ఉన్నారు. సో ఒకసారి డోర్ ఓపెన్ చేసి రాజ్ కుమార్ సార్. చూడండి ఫ్రెండ్స్, ఈ యొక్క హాల్ ఎంత అద్భుతంగా వస్తుందో అబ్జర్వ్ చేయండి. సూపర్ అనమాట. సో ఆల్మోస్ట్ ఫస్ట్ కాదు కానీ ఫస్ట్ వచ్చిన వాళ్ళు మనం కూడా ఉన్నాం. సో ఈ హాల్ చాలా బాగుంది. ఫస్ట్ వచ్చి కాబట్టి ఆల్మోస్ట్ ఫస్ట్ రోలో కూర్చోవడానికి రిజర్వ్ అయ్యి ఉంటుంది కాబట్టి సెకండ్కు థర్డ్ రోల్లోనే మనం కూర్చోవాలి వినాలి. సో మనం కూడా మన లెవెల్ పెంచుకుంటే ఒక రోజున 100% మనం కూడా ఫస్ట్ రోలో కూర్చునే ఛాన్స్ ఉంటుంది అనమాట. లక్షలు ఇంకా మనం చేస్తే మంచి వాల్యూ ఉంటుంది. ఓకే. ఇవన్నీ రిజర్వ్డ్ సీట్స్ అనమాట. ఫస్ట్ రో అండ్ సెకండ్ రో అంతా రిజర్వ్డ్ సీట్స్. యూసీడీస్, క్రౌన్ డైరెక్టర్స్. మనం కూడా క్రైన్ అయిపోతే మనకు కూడా రిజర్వ్డ్ అయి ఉంటుంది అనమాట. సో ఇక థర్డ్ రోలో కూర్చొని ప్రయత్నం చేయాలి. సో చూడండి హాల్ అద్భుతంగా ఉంది, మహా అద్భుతంగా ఉంది. సో ఒక సందర్భం ఒక మీటింగ్ అటెండ్ అయితే సార్ చెప్పారు మనకి సుబ్బయ్య శెట్టి సార్, నాలెడ్జ్ ఊరికే రాదని చెప్పి మేము 1000 రూపాయలు పెట్టి టికెట్ కొనుక్కొని దాదాపు 10,000 రూపాయలు ఖర్చు పెట్టేసి మేము ఈ మీటింగ్ ఎంటంగా వచ్చాం నాలెడ్జ్ని సంపాదించుకోవడం కోసం. నాలెడ్జ్ సంపాదించుకుంటే ఆటోమేటిక్ చెక్కు పెరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్. ఓకే, మరి తర్వాత అప్డేట్స్ ఇస్తాను. థ్యాంక్ యూ.